మీరు చూస్తున్నారు అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. మొత్తానికైతే కెప్టెన్స్ గౌరవ్ అండ్ సుమన్ శెట్టి అయితే అయ్యారు. చాలా గూస్ బంప్స్ వచ్చే విధంగానే ఈ కాంపిటీషన్ జరిగిందని చెప్పాలి. కెప్టెన్సీ ఏదైతే కంటెండర్షిప్ జరిగిందో కాంపిటీషన్ ఎక్సలెంట్గా జరిగింది. ఎవరో వెళ్తారు వస్తారనుకున్న వాళ్ళు ఏమో లాస్ట్కి ఉండిపోవాల్సి వచ్చింది. కొంచెం సంయమనం పాటించి ఫోకస్డ్గా ఉండి కంగారు పడకుండా తొత్తరపడకుండా చేసినందుకు గాను దక్కిన కెప్టెన్సీ అని చెప్పాలి సుమన్ శెట్టి గారికి, ముఖ్యంగా గౌరవ్ గారికి. అలాగే ఈ విషయంలో నిజంగా ఒక స్టెప్పు అంటే తన వ్యక్తిత్వం ఫస్ట్ నుండి కొద్దిగా బ్యాలెన్స్డ్గా కంపోజ్డ్గా ఉన్నాడని అనుకున్నాను నిఖిల్ నయ్యరు. కానీ ఈరోజు ఏదైతే ఆయన దగ్గర ఉన్న కెప్టెన్సీ కంటెండర్షిప్కి సంబంధించిన పవర్ వాడి ఆల్రెడీ కెప్టెన్స్గా ప్రకటించిన వాళ్ళకి ఒకరికి ఛాలెంజ్ చేయొచ్చు అని చెప్పి బిగ్ బాస్ చెప్పినప్పుడు ఆయన నిజంగా కెప్టెన్సీ కావాలనుకుంటే సుమన్ శెట్టినే సెలెక్ట్ చేసుకోవచ్చు నిఖిల్ నయ్యర్. కానీ చాలా హుందాగా చాలా రెస్పెక్ట్ అనిపించే విధంగా ఆయన గౌరవ్ని కాంపిటేటర్గా ఎంచుకోవడం అనేది అంటే ఏదో గెలిచేద్దామని కాదు. ఇక్కడ పక్కనున్న రీతు గారికి కానీ మిగతా డిమాండ్ పవన్ అవ్వచ్చు, ఇంతకుముందు గేముల్లో ఎలాగైనా గెలిచేయాలన్న విధంగా ఆడిన వాళ్ళందరికీ కూడా ఇది గుణపాఠంగానే అనిపించింది నాకు. నిఖిల్ నయ్యర్ నిజంగా చెప్తున్నాను ఎక్సలెంట్. నిజంగా చెప్పాలంటే నిన్న జరిగిన కెప్టెన్సీ కంటెండర్షిప్లో హీరో ఎవరు అంటే నేనైతే మాత్రం నిఖిల్ నయ్యర్కే నేను హీరో ఆఫ్ ద కెప్టెన్సీ టాస్క్ అనే దానికైతే మాత్రం నేనైతే చెప్పగలను. అది మీ అభిప్రాయం కూడా షేర్ చేయండి. మొత్తానికైతే ఏదైతే అడిగాడో బిగ్ బాస్ కంటెండర్షిప్ వాడతావా అంటే వాడతాను, నాకు ఎవరు కాంపిటీషన్ కావాలి, సుమన్ శెట్టా లేదంటే గౌరవ్ కావాలంటే నాకు గౌరవ్ కావాలనగానే ఈవెన్ గౌరవ్ కూడా చాలా గౌరవంగా నిఖిల్ని గుడ్ డెసిషన్ బాస్, నిజంగా సుమన్ శెట్టి అన్న కంపల్సరీ కెప్టెన్సీ అయిపోయినట్టే, బట్ నువ్వు నన్ను చూజ్ చేసుకోవడం అనేది మాత్రం చాలా బాగా నచ్చింది అని ఆయన కూడా ఎక్స్ప్రెస్ చేయడం అనేది నిజంగా అది స్పోర్టివ్నెస్, దట్ టు తన వ్యక్తిత్వానికి కూడా నిదర్శనం. ఈవెన్ గౌరవ్ కూడా చాలా గౌరవంగానే దాన్ని తీసుకున్నాడు కాంపిటీషన్ని. మొత్తానికి అయితే ఏదైతే వెయిట్కి సంబంధించిన టాస్క్ ఉందో అందులో నిఖిల్ నయ్యర్ ఓడిపోయినప్పటికీ కూడా ఆయన గెలిచాడనే చెప్పాలి. నిఖిల్ నయ్యర్ డెఫినెట్గా ఇది ఇంపాక్ట్ అనేది నీకు ఓట్లు వేసేటప్పుడు 100 సార్లు ఆలోచించుకొని నీకైతే జనాలు కూడా అదే విధంగా నీకు ఓట్లు వేస్తారు, సపోర్ట్ చేస్తారని అయితే నేను చెప్పగలను. మొత్తానికి వీళ్ళిద్దరైతే గౌరవ్ సుమన్ శెట్టి అయ్యారు. సుమన్ శెట్టి విన్ అవ్వడం, మిగతా సభ్యులు కూడా వాళ్ళే విన్ అయ్యారన్నంత ఆనందంగా తీసుకున్నారు. చూసే ప్రేక్షకులు కూడా సుమన్ శెట్టి కెప్టెన్ అయ్యాడంటే నిజంగా చాలా నిజం చెప్పాలంటే ఫస్ట్ టైం చాలా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యారు చూసే వ్యూవర్స్ అని అయితే అనిపించింది. ఏవిందో హౌస్ మేట్స్ కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయ్యారు సుమన్ శెట్టి కెప్టెన్. ఇదిలా ఉంటే ఏదైతే మాధురి గారు మొన్న అందరి మీద విరుచుకుపడిపోయి గట్టిగా మాట్లాడుతూ నేను పడుకుంటున్నాను, నా నిద్రపోతుంది, ఏవైతే నైట్ పూట లైట్లు ఆర్పిన తర్వాత ఎవరో గుసగుసలాడడానికి లేదు, ఒకవేళ గుసగుసలాడితే వెళ్ళిపోయి గార్డెన్లో ఆడాలి అని చెప్పి సో మెనీ రిస్ట్రిక్షన్స్ ఆమె చెప్పడం జరిగింది మిగతా సభ్యులందరికీ కూడా. ఈమె బిగ్ బాస్ లాగా అయితే హుకుం చేసింది అయితే చెప్పాలి. బట్ నిజంగా రియాలిటీగా ఆమె డిస్టర్బ్ అవుతుంది రోజు అంటే డెఫినెట్గా అది కన్సర్నే, అది తీసుకోవాల్సిన విషయం ఏది. కానీ మరి ఈరోజు ఈ ఎపిసోడ్ సంబంధించి 41 ఏదైతే శుక్రవారం జరిగిన నైటు ఆమె మరి లైట్లైన్ ఆర్పిన తర్వాత సంజన గారు, గౌరవ్, యుమాన్యులు, తర్వాత నిఖిల్ నయ్యర్ వీళ్ళందరితో కలిపి రమ్య వీళ్ళందరితో కలిపి ఆమె గట్టిగా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ మరి అంతసేపు ఉంది. మరి అది ఎంతవరకు ఆమె మాట్లాడిన దానికి ఆమెకి గుర్తుందనేది ఇది ఒక క్వశ్చన్. అలాగే ఈ అయేషా గారిని ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు సెలెక్ట్ చేశారో అయితే నాకు అర్థం కావట్లేదు. అసలు 60 రోజులు తమిళ్ బిగ్ బాస్లో కూడా ఆమె ఎలాగా ఉంది అనేది పెద్ద క్వశ్చనే. ఎందుకంటే ఆ గొంతు వేసుకొని అయితే ఆమెను ఉంచారంటే నాకు చాలా గ్రేట్గా అనిపించింది. ఎందుకంటే ఆ సమయం సందర్భం లేదు, అసలు అవసరమా లేదా అనేది లేదు. అడగని వాడికి ప్రతి ఒక్కరికి సలహాలు ఎవడు అడిగాడు? అడగనోడికి వచ్చి ఏదో పెద్ద బయట చూసి వచ్చి నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అన్నట్టు ప్రతి ఒక్కరిని కెలికి ఆడి దగ్గరికి వెళ్ళి ఆ అవతలవాడికి అనుమానం వచ్చేలాగా మాట్లాడి మళ్ళీ ఆడు అడిగిన తర్వాత నాకు ఎందుకులే అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ కూడా సాగుకొడుతుంది. ఓ పక్క వచ్చి ఇంకో పక్క రితు చౌదరిని టార్గెట్ చేసింది, డేమాన్ పవన్ని టార్గెట్ చేసింది. డేమాన్ పవన్ ఆ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని చెప్పి టార్గెట్ చేస్తే ఇదంతా ఏం డ్యూటీ కాదు కదా. బిగ్ బాస్ హౌస్ తెలుగుని 9 సీజన్ని రిపేర్ చేయడానికి అయేషాని ఏం పంపించాలి. అయేషా వచ్చి తన ఆడుకోవడానికి వచ్చింది తప్ప ఎవడు కరెక్ట్ ఎవడు రాంగ్ అని వచ్చి చరి చేయడానికి అయితే రాలేదనేది నా ఫీలింగ్.
డిమాండ్ పవన్ అసలు ఏంటి ఏం కూడా ఉందని చెప్పి ఆ కంచాల గడి దగ్గర ఏదో ప్రాబ్లం వస్తే అడుగుతుంటే నువ్వేంటి ఆడవాళ్ళ ప్రాబ్లం అనగా నువ్వు ఆయన సపోర్ట్ చేయడానికి వస్తావా అని చెప్పి ఏం అడగడం ఈయనేదో అయేషాగా ఆన్సర్ చెప్తుంటే ఈలోపు మాధురి గారు ఎంటర్ అయిపోయి ఏంటి ఆడవాళ్ళ మీద అరుస్తున్నావు ఏంటి అని చెప్పి ఆమంటాం అసలు అనకూడదు. కానీ ఆడవాళ్ళ నేను కాపాడడం కోసం ఉద్ధరించిన మహిళల్లాగా ఈ మాధుర్యను అయేషా అయితే నాకు అనిపించింది. మాటలు ఏముంది, నీ అవసరం ఏంటో నీ అవసరం తగ్గట్టుగా నువ్వు మాట్లాడాలి, నీ పని ఏదో నువ్వు చూసుకోవాలా, నీ ఆట ఏదో నువ్వు ఆడుకోవాలి. సమయ సందర్భం లేకుండా ఏం దూరిపోతే ఏం లేదో లోకాన్ని ఉద్ధరించే వాళ్ళగా మాధురి ఫీల్ అయిపోతుంది. ఒక పక్క అయేషా వచ్చి ఎంటైర్ బిగ్ బాస్ హౌస్ని సరి చేయడానికి రిపేర్ మెకానిక్ని పంపించినట్టు ఆమె ఫీల్ అయిపోతుంది అనేది నా ఫీలింగ్. హౌస్ నిన్నైతే కంప్లీట్గా ఎపిసోడ్ 41 అంటే సింపుల్గా చెప్పాలంటే కెప్టెన్సీ కంటెండర్షిప్ ఎవరైతే గెలిచారో వాళ్ళిద్దరికి సంబంధించిన వీక్ దట్స్ ఇట్. అంతకు మించి అయితే అవి నిన్న జరిగిన ఎపిసోడ్లో పెద్దగా మాట్లాడుకోవడానికి లేదు. ఇది ఈ ఎపిసోడ్ యొక్క పూర్తిగా నా వ్యూస్. అలాగే ప్రతి ఒక్కరు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కొద్దిగా ఎంకరేజ్ చేయండి షేర్ చేసి. అలాగే మీ విలువైన సూచనలు సలహాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారైతే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.